కాశీలో మేము దిగిన తరువాత విజిట్ చేసిన ప్లేస్ అండ్ చేయాల్సిన ప్లేస్ కాలభైరవుడి టెంపుల్. ఈ పాయింట్లోనే ఆటో వాళ్ళు మనల్ని ఆపేస్తారు. ఇక్కడి నుంచి మనము ఒక 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. స్థల పురాణానికి వస్తే కాలభైరవుణ్ణి పాపభక్షకుడు అని కూడా పిలుస్తారు. ఎందుకు అంటే ఆయన మన పాపాలను తినేసి మనల్ని రక్షిస్తాడు కాబట్టి. ఈయన కాశీకి అధిపతి కూడా. ఈయన అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీ క్షేత్రంలో ప్రవేశం చేయగలరు. ఈ ఆలయంలోనే మనకి కాశీ తాడు కడతారు, కట్టించుకోండి. టెంపుల్లో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు దండనతో కొడతారు. దాన్నే భైరవ దండన అని అంటారు. ఇలా కొట్టించుకున్న వారికి నరకంలో భైరవ యాతన ఉండదు అంట. కానీ లోపల మన ఈ చిన్న బిలీఫ్ సిస్టమ్ని క్యాష్ చేసుకోవటానికి ఒక 10 మంది కూర్చొని మనకి ఆలోచన చేసే టైం కూడా ఇవ్వకుండా దండన కొట్టించుకున్న తరువాత మినిమం 500 పర్ పర్సన్ అయితే అడుగుతారు. వాళ్ళు ఎంత అడిగారో అంత మనం ఇవ్వకుండా ఒక 100 అయితే ఇచ్చి పక్కకు వచ్చేసేయండి. టెంపుల్కి ఎంట్రన్స్లోనే మనకి ఇలా బొట్టు పెడతారు, పెట్టించుకోండి. అదొక థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాశీలో ఇంకా చాలా ప్లేసెస్ చూసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.